హలో ఫ్రెండ్స్, నేను వెనిలా కూల్ కేక్ చేశాను ఇంట్లో. ఫస్ట్ టైం కేక్ చేసిన బేకరీ స్టైల్లో చాలా బాగా సెట్ అయింది. ఫస్ట్ టైం అంటే అసలు ఎవ్వరు నమ్మరు, అంత బాగా వచ్చింది. ఇదే ప్రాసెస్లో మీరు ట్రై చేసి మీకు కుదిరితే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. 1 కప్ మైదా పిండికి 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా, పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని అన్నీ కలిపేసుకొని పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు మిక్సీ జార్లో 3/4 కప్ షుగర్, 3/4 కప్ కర్డ్, హాఫ్ కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకున్నా నేను, సన్ఫ్లవర్ రిఫైన్డ్ ఆయిల్. అండ్ ఏదైనా ఎసెన్స్ ఉంటే మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. నేను వెనిలా ఎసెన్స్ 7 to 8 డ్రాప్స్ వేసుకున్నా. ఇవన్నీ మిక్సీ పట్టేసి మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకొని ఇక్కడ పొడి పిండి పెట్టుకున్నాం కదా, అందులో ఇదంతా కలిపేసుకోవాలి. ఇక్కడ కలిపే విధానం మీరు జాగ్రత్తగా చూడండి. ఒకటే యాంగిల్లో అంటే ఒకటే డైరెక్షన్లో కలపాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు దీన్ని. ఇదే డైరెక్షన్లో కలిపితేనే ఎయిర్ అనేది ఫామ్ అవ్వకుండా బ్యాటర్ బాగుంటుంది. నాకు బ్యాటర్ కొంచెం దగ్గరగా అనిపిస్తే ఇక్కడ నేను 2 స్పూన్స్ మిల్క్ యూస్ చేసా. అంటే మీ కన్సిస్టెన్సీ కొంచెం లూజ్గా కావాలంటే ఇంకెక్కువ వాడుకోవచ్చు, లేదు ఇంతే అంటే ఇంతే వాడుకోవచ్చు. అదంతా తీసుకెళ్ళి ఇప్పుడు ఒక మౌండ్లో వేయాలి. అంటే నేను ఇంట్లో యూస్ చేసే గంజు, అంటే మనం కూర గంజు ఉంటుంది కదా, అందులోనే నేను వేసేసుకున్నా. కొంచెం ఆయిల్ అప్లై చేసి దానిపైన పొడి పిండి చల్లేసి దానిలోనే వేసేసుకున్నా. మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఇంకేమైనా ఉంటే అది యూస్ చేసి మీరు చేసుకోవచ్చు. సో ఆ కేక్ బేక్ అయ్యే వరకు నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ రెడీ చేశా. విప్పింగ్ క్రీమ్లో సేమ్ క్వాంటిటీ, అంటే విప్పింగ్ పౌడర్ ఎంత తీసుకుంటామో అంతే క్వాంటిటీలో పాలు తీసుకోవాలి. ఇక్కడ నేను క్రీమ్ యూస్ చేయట్లేదు, క్రీమ్ కూడా దొరుకుతుంది మనకు, కాకపోతే నేను పౌడర్ యూస్ చేస్తున్నా. ఇదంతా కలిపేలాగా మంచిగా బీటర్ తోటి బీట్ చేసుకోవాలి. నా దగ్గర కాఫీ ఫ్రోతర్ ఉంటే నేను అదే యూస్ చేశాను. మీ దగ్గర విస్కర్ ఉంటే విస్కర్తో కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా ఎంత స్టిఫ్గా రావాలంటే ఇలా మనం కిందికంటే అది కిందికి జారొద్దు, పడొద్దు, అంత స్టిఫ్గా ఉండాలి. సో అది ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ నేను ఒక 30 ml వాటర్లో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసేసుకొని డిల్యూట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. ఎందుకంటే కూల్ కేక్ కాబట్టి మనం ఇది కంపల్సరీగా వాడాలి. అండ్ ఫ్రిడ్జ్లో పెట్టిన విప్పింగ్ క్రీమ్ని మళ్ళీ తీసి ఇందులో నేను ఒక స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్ వేసుకున్నా. ఇది ఎందుకు అంటే క్రీమ్ అనేది మనం బయట ఉంచినా కూడా మెల్ట్ అవ్వకుండా చాలా స్టిఫ్గా పట్టేసుకొని ఉంటుంది కార్న్ఫ్లోర్ వల్ల. దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు మనం ఏదైనా డెకరేషన్ పార్ట్కి యూజ్ చేయడానికి మన దగ్గర ఉన్న కలర్స్ ఏమైనా యూజ్ చేసి కలిపేసుకొని ఇంకా పక్కకు పెట్టేసుకోవడమే. నేను గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ యూజ్ చేసుకున్నా. సో మన కేక్ కూడా రెడీ అయిపోయింది. 35 మినిట్స్లో బేక్ అయిందండి కేక్. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసా, 25 మినిట్స్ బేక్ అవ్వడానికి. కేక్ని డీమోల్డ్ చేసి నేను 2 లేయర్స్గా తీసుకున్నా కేక్ని. మీకు కావాలంటే 3 లేయర్స్ కూడా చేసుకోవచ్చు. నాకు మాత్రం కేక్ అంత థిన్గా అనిపించేసరికి జస్ట్ 2 లేయర్స్ యూస్ చేసా. ఇలా థ్రెడ్తో చేస్తేనే చాలా బాగా వచ్చింది నాకు, నైఫ్ కంటే కూడా. మీరు మీకు ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకోవచ్చు. ఇలా ఒక ప్లేట్కి క్రీమ్ రాసేసి కేక్ లేయర్ని ఫస్ట్ ఒకటి పెట్టి దానిపైన నేను ఈ షుగర్ సిరప్ ఉంది కదా, అది ఫ్రిడ్జ్ నుంచి తీసి, అంటే కూల్గా ఉండాలి వాటర్, ఆ కూల్ షుగర్ సిరప్ అంతా నేను అలా కేక్ పైన వేసేసా. ఎలా అంటే మనం ఫింగర్తో ప్రెస్ చేస్తే వాటర్ బయటికి రావాలి, అలా అంత ఫీల్ చేయండి. దాని తర్వాత క్రీమ్ అప్లై చేసేయండి. మళ్ళీ ఇంకో లేయర్ పైన సేమ్ షుగర్ సిరప్ మొత్తం యాడ్ చేసి ఆ దానిపైన కూడా మొత్తం ఓవరాల్గా అన్ని వైపులా రౌండ్ ఆఫ్గా మంచిగా క్రీమ్ అంతా అప్లై చేసేసి మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసేసుకోవడమే. అంటే చాకో చిప్స్ అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా, ఇంకేదైనా మీరు డిజైన్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అలా, లేకపోతే ఏమైనా రాయాలనుకుంటే ఏదైనా మీరు పైపింగ్ బ్యాగ్స్ యూస్ చేసి డెకరేషన్ చేసుకోవచ్చు. డెకరేషన్ పార్ట్ అనేది మన ఇష్టం కదా, అందుకే మనకు నచ్చినట్టు చేసేసుకోవచ్చు. నేను ఇలా నాకు వచ్చినట్టు స్పూన్ తోటే చిన్న చిన్నగా అలా వేసేసి గ్రీన్ కలర్లో డెకరేట్ చేసి స్ప్రింకిల్స్ ఉంటే స్ప్రింకిల్స్ చల్లేసి, చూడ్డానికైతే ఎంత బాగుందో కదా. అదేం లేదు, తినడానికి కూడా సూపర్గా ఉండింది. అందుకే నేను వీడియో అప్లోడ్ చేసిన. చూడండి, మీరు ఈ ప్రాసెస్ చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్స్లో షేర్ చేయండి ప్లీజ్. అండ్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. లైక్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఏసీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.